ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా మంగళవారం ధర్మశాల వేదికగా జరిగిన క్వాలిఫైయర్ 1లో అద్వితీయమైన ప్రదర్శన కనబరిచిన ఆర్సీబీ జట్టు కెప్టెన్ ఏకంగా చాలా అద్భుతంగా రాణించాడు. 92 పరుగుల భారీ తేడాతో గుజరాత్ టైటన్స్‌ను చిత్తుగా ఓడించేశారు. ముందుగా ఫియర్లెస్ బ్యాటింగ్‌తో 255 పరుగులు చేసి ఆల్ టైమ్ స్కోర్‌ను చేసిన ఆర్సీబీ ఆ తర్వాత బౌలింగ్‌లో కూడా దుమ్మురేపారు. అయితే రజత్ పటిదార్ 33 బంతుల్లో 5 ఫోర్లు 9 సిక్స్లతో 93 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని అయితే గెలుచుకున్నాడు. అయితే ఇక ఈ మ్యాచ్ అనంతరం ఏమన్నాడంటే, సమిష్టిగా రాణించడం వల్లే ఈ గెలుపు సాధ్యమైంది. కేవలం బ్యాటింగో బౌలింగో ఫీల్డింగో బాగుంటే, ఏదో ఒక విభాగం బాగుంటే గెలుపు అనేది అంత ఈజీగా రాదు. 3 విభాగాల్లో అంత అద్భుతంగా రాణించాం కాబట్టి ఇది జరిగింది. ఇది మాకు ఒక అద్భుతమైన మ్యాచ్. మా బ్యాటర్లు ఆధిపత్యం అమోఘం. వచ్చిన బ్యాటర్లు వచ్చినట్లు బంతిని బాదారు. వాస్తవానికి ఇలా ఆడాలని ఎలాంటి ప్లాన్ చేయలేదు. కానీ ప్రత్యర్థి బౌలర్ల పైన విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉండాలనుకున్నాం. అది మా ప్రతి బ్యాటర్లోనూ కనిపించింది. మ్యాచ్‌కు ముందు జరిగిన సమావేశంలో కూడా మేము ఇదే మాట్లాడుకున్నాం. అయితే సమావేశానికి కొద్ది నిమిషాల ముందు మా జట్టు అంటే మా భారతదేశపు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆర్సీబీకి కాల్ చేయడం అయితే జరిగింది. అయితే చాలాసేపు మా జట్టు ఆటగాళ్లలో కొంతమందితో ముచ్చటించారు ఆయన. దానిలో భాగంగా నాతో కూడా ఆయన మాట్లాడటం జరిగింది. అయితే ఆయన అన్న ఒక మాటలో నాకు చాలా కసి పెరిగింది. ఎంతో తెలియని ఉత్సాహం వచ్చింది. అయితే ఇంతకీ ఆయన ఏమన్నారు అంటే, "నువ్వు తొందరగా బెంగుళూరు జట్టుని గెలిపించేసి ఐపీఎల్ ముగించుకుని రా, ఇక్కడికి రా. వస్తే నీకు జాతీయ జట్టులో మంచి అవకాశాలు వస్తాయి కదా" అంటూ ఆయన చెప్పిన మాటలు విని చాలా ఉత్సాహపడ్డాను. ఎక్కడో తెలియని ఆనందం వచ్చింది. అందుకనే నా బ్యాట్ నుంచి అన్ని పరుగులొచ్చాయి. అప్పుడే నాకు అర్థమైంది, ఖచ్చితంగా ఆనందం ఉండి, ఎక్సైట్‌మెంట్ ఉంటేనే ఫలితం బావుంటుందని. అయితే ఇక నిజం చెప్పాలి అంటే, వచ్చిన బ్యాటర్లు వచ్చినట్లు బంతిని బాదారు. ప్రతి బ్యాటర్‌లోనూ బాగా ఆడిన తత్వం కనిపించింది. మైదానంలో దూకుడుతో కూడిన బాడీ లాంగ్వేజ్, అటాకింగ్ మైండ్ సెట్ ఆడాలని నిర్ణయించుకున్నాను. ఇలాంటి మేము ఆడిన తీరు మ్యాచ్ పూర్తి ఆధిపత్యాన్ని చేసింది. నా బ్యాటింగ్ శైలి ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఇన్నింగ్స్ ప్రారంభంలో పిచ్ ఎలా ప్రవర్తిస్తుంది, బంతి ఎలా వస్తుంది అనేది గమనించడానికి నేను 10 బంతుల దాకా తీసుకుంటాను. తర్వాత మ్యాచ్‌ని ఎలా ముందుకు తీసుకెళ్లేదాన్ని అనే దానిపైన ఒక క్లారిటీకి వస్తాను. ఇక పిచ్ ఎలా ఉన్నా భయపడను. బౌలర్‌ను ఎప్పుడూ ఒత్తిడిలోకి నెట్టడమే నా ఒక మెయిన్ ధ్యేయం. అయితే ఇంకా గుజరాత్ టైటన్స్ ఇప్పటివరకు ఆడిన తీరును చూస్తే వారి టాప్ 3 బ్యాటర్లే ఆ జట్టుకు ప్రధానమైన బలం. వారిని అవుట్ చేసేస్తే గుజరాత్ జట్టంతా డొల్లే. మా బౌలర్లు తగిన ప్రణాళికలతో బాగా ఆడారు. ఎక్కువ స్టంప్స్ నేలప వేశారు. అది మాకు బాగా సహాయపడింది అంటే చెప్పుకొచ్చాడు.